ఫస్ట్ వచ్చేసరికి అండి దీన్ని ఇది ఉంది కదా, అవును. ఈ కుండను మొత్తం క్లీన్ చేస్తాం. ఓకే. ఇది కుండ మట్టితో తయారైంది, కాలుస్తారు. కాల్చిన తర్వాత తీసుకొచ్చి మేము అక్కడ స్టోర్ పెడతాం. ఎండలోనే ఉంటది. వండిన తర్వాత మొత్తం దీన్ని మనుషులు పెట్టి శుభ్రంగా మామూలుగా క్లీన్డ్ వాటర్ తోటి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి అలా పెట్టినా పడిపోవట్లేదు. పడదు, అసలు బోర్లు ఇచ్చినా పడదు. మీరు చూడండి, అసలు ఎక్కడ గ్యాప్ కూడా రాదు. అదే నువ్వు స్టీల్ గిన్నెలో అయితే ఇప్పటి వరకు బోర్లు వేయగానే వాళ్ళ కింద పడిపోయిందిగా. అంటే వాటర్ లేకపోవడమే అక్కడ, అంతకు మించి ఏం లేదు. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని హాట్ వాటర్ తో, డిగ్రీస్ హాట్ వాటర్ తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్లి స్టీమ్ పెడతాం. స్టీమ్ ఎంత ఉండదని దాదాపు 150-160 డిగ్రీస్ వస్తే గానీ వాటర్ ఆవిరి అవ్వదు. ఆవిరి నుంచి ఆవిరి పడతాం. ఆవిరి పట్టిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ ఇంక్యుబేషన్ రూమ్ లో పెడతాం. ఇంక్యుబేషన్ రూమ్ లో పెట్టి ఒక 4 గంటలు ఇది మొత్తం ఇప్పుడు తడిగా ఉన్నదంతా కూడా పొడి బారిపోయింది. ఓకే. పొడి బారిన తర్వాత మళ్ళీ మనం కాగబెట్టిన మాలని తీసుకెళ్లి దాంట్లో పోసేసి మనం ఒక 5 గంటలు 6 గంటలు దీన్ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసినప్పుడు ఏమైందంటే ఇది మళ్ళీ హీట్ ఎక్కిద్ది. హీట్ ఎక్కినప్పుడు లోపల ఉన్న వాటర్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. చల్లబడిపోయింది కదా, చల్లబడింది మళ్ళీ హీట్ ఎక్కడం తోటి మళ్ళీ వాటర్ అంతా తీసేసుకుంటుంది. ఈ మట్టికున్న లక్షణం ఏంటంటే ఎంత హీట్ ఎక్కితే, హీట్ ఎక్కిన ప్రతిసారి మళ్ళీ వర్షం పడింది అనుకోండి పీల్ చేసుకుంటాం. పొడి బారినంగానే ఇది ఆవిరైపోయింది. అందువల్ల ఏంటంటే పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ అంతా పీల్చుకుంటుంది. మీరు కుండ పెరుగు తినాలనుకుంటే క్లియర్ గా కొత్త కుండలోనే తినండి.